హాయ్ ఫ్రెండ్స్, టుడే స్పెషల్ మాధవీలత కిచెన్ లాక్స్లో ఆలూ సమోసా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు మెయిన్ మైదా. తర్వాత ఆలు ఉడకబెట్టుకోవాలి, 3 విజిల్స్ రానిచ్చుకోవాలి. మరీ మెత్తగా అవ్వకూడదు. ఆలు ఉడకబెట్టేటప్పుడు ఆనియన్స్ కట్ చేసుకోవాలి, పచ్చిమిర్చి, పల్లీలు, బఠానీ, డాల్డా, మెయిన్ వాము కూడా మంచిది హెల్త్కి. కట్ చేసుకున్న ఆనియన్స్, పిండి కొంచెం డాల్డా వేడి చేసుకొని వేడివేడిగా పోసుకోవాలి. పిండిలో వాము వేసుకోవాలి, కొంచెం సాల్ట్ వేసి నీళ్ళు పోసి టైట్ కలుపుకోకూడదు, లూజు కలపాలి, టైట్ కలపకూడదు. ఒక బాండీలో ఆయిల్ పోసుకొని పోపు పెట్టుకోవాలి. ఆలు మసాలా ముందు కర్రీ తయారు చేసుకోవాలి కదా. మసాలాకి ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయినాక తర్వాత పుదీనా కూడా కావాలి. మసాలా కదా సమోసాలోకి, ఆలు సమోసాకి, ఆలు కర్రీకి పుదీనా స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. పుదీనా కూడా హెల్త్కి మంచిది, ఎన్నో పోషక విలువలు ఉంది. అది లైవ్ చెట్టు చూసారా, మేము తీసుకొచ్చి ఫ్రెష్గా కోస్తున్నాం. అది నీట్గా కడుక్కొని వేసుకోవాలి. ఆర్గానిక్, చక్కగా ఇంట్లోనే తయారు చేసింది పుదీనా చెట్లు మొక్క. కుండీలో ఉంది చూసారా, ఫ్రెష్గా తాజాగా నీట్గా గుమగుమలాడుతుంది స్మెల్, పుదీనా స్మెల్. ఆయిల్ హీట్ అయినాక పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, పచ్చెనగపప్పు, మినపప్పు, కొంచెం జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి. ఫ్రెండ్స్ అందరం కలిసి ఫ్రెండ్ హౌస్లో తయారు చేస్తున్నాం ఆలు సమోసా. మసాలాకి పోపు పెట్టాము, ఎండుమిర్చి వేసాము, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి పోపు వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. గుమగుమలాడుతుంది స్మెల్, పోపు స్మెల్ ఆయిల్లో కదా. ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ దోరగా వేయించుకోవాలి. చాలా కష్టం సమోసా తయారు చేయాలంటే. తింటుంటే ఏమో టేస్ట్గా బాగుంటుంది కానీ చాలా పని. పచ్చి బఠానీ తీసుకొచ్చుకొని ఆ నీళ్ళల్లో నీట్గా కడిగి అల్లం వెల్లుల్లి పేస్ట్, వేయించిన ఏరుశనగపప్పులు పొట్టు తీస్తున్నా. ఉల్లిపాయ దోరగా వేగింది, దానిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్ అంతా సాల్ట్లోనే ఉంటుంది కదా, కానీ కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వాడకూడదు కదా సాల్ట్. పసుపు, ఇంట్లో తయారు చేసిన పసుపు, ఫ్రెష్గా ఉంది చూడండి. కలర్ కూడా చాలా బాగుంది, న్యాచురల్ కలర్, పసుపు కలర్లో ఉంది. కొంచెం వేయించుకోవాలి దోరగా. బఠానీ నానబెట్టుకున్న తర్వాత క్లీన్గా కడిగి బఠానీ వేసుకోవాలి, పచ్చి బఠానీ.
అల్లం వెల్లుల్లి పేస్టు, ఫ్రెష్ తాజా అల్లం వెల్లుల్లి పేస్టు. అందరం కలిసి చేస్తున్నాం. సమోసాకి మసాలా తయారు చేస్తున్నాం. హాయ్. మాధవీలత కిచెన్ లాక్స్లో గుమ్మలాడే హాట్గా వేడి వేడి ఆలు సమోసా, వేయించిన వేరుశనగ పప్పులు, అల్లం వెల్లుల్లి పేస్టు, తాజా అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం ఇంట్లో తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది, కానీ మనం అంతా షాపుల్లో తెచ్చుకొని తింటాం కదా సమోసా. చాలా పని కూడా ఉంటుంది, కానీ టేస్ట్ బాగుంటుంది, చాలా వస్తాయి. రెడీ అయింది. కొంచెం మెంతి పౌడర్, కొంచెం జీలకర్ర పౌడరును, ధనియాల పౌడరు, గరం మసాలా, చాట్ మసాలా వేసుకోవాలి. కస్తూరి మెంతి, అన్ని మసాలాలు వేసేసరికి స్మెల్ గుమగుమలాడుతుంది. ఇంకా రెడీ అవుతుంది మసాలా. ఎన్ని ఐటమ్స్ పడ్డాయో దీనిలో, హెల్త్కి కూడా అన్నీ మంచివి. గుమగుమలాడే వేయించిన వేరుశనగ పప్పులు, వేయించి పట్టు తీసిన వేరుశనగ పప్పులు, పల్లీలు, స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు ఉంటే బాగుంటుంది. స్వీట్ కార్న్ కూడా, మేము స్వీట్ కార్న్ వేయలేదు, కానీ మసాలా రెడీ అవుతుంది, దగ్గరకు వచ్చేస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అది కొంచెం అంటుకున్నట్టు ఉంటుంది కదా, తిప్పుతూ ఉండాలి, అప్పుడు బాగుంటుంది, అడుగు అంటకూడదు. ఆలు ఉడకబెట్టి పట్టు తీసిన ఆనియన్స్ రెడీ అయిపోయి, ఆలు వేసేసి కలిపేయటం. ఈజీ. ఏదైనా ఇష్టంగా చేస్తే తొందరగా అవుతుంది. రెడీ అవుతుంది ఆలు మసాలా. ఈ దోశలోకి కూడా బాగుంటుంది, మసాలా దోశలోకి సేమ్ ప్రాసెస్. కాకపోతే మనం ఇది ఆలు సమోసాలోకి తయారు చేస్తున్నాం కదా. సాల్టు, కారం వేసాం. గుమలాడే మసాలా రెడీ. ఇప్పుడు మనము సమోసా రెడీ చేయాలి కదా, మైదా కలిపి పెట్టుకున్నాం, నానింది కొంతసేపు. దాన్ని రౌండ్గా బాల్లా చుట్టుకొని దాన్ని చపాతీలాగా చేసి ఓవెన్లాగా చేయాలి. మళ్ళీ కోడిగుడ్డ ఆకారం షేప్లో రావాలి, అప్పుడు పట్టీలు కొట్టడానికి. రౌండ్గా తీసుకొని బాగా కలపాలి పిండి, ఎంత బాగా కలిపితే అంత స్మూత్గా వస్తుంది. కొంచెం పొడిపిండి వేసుకొని దాన్ని మనం ఫస్ట్ చపాతీలాగా రెడీ చేసుకుందాం. రౌండ్గా రెడీ అయిన తర్వాత పైన కింద కొంచెం ప్రెస్ చేస్తే షేప్ వచ్చేస్తుంది సమోసాకి. అది కొంచెం వండి వచ్చేసింది చూసారా, దాన్ని ఆఫ్ చేసి కట్ చేసుకోవాలి సగానికి. సమోసా చూడదాం, ఈజీ. సగం కట్ చేసుకున్న సమోసాకి కొంచెం వాటర్ హాఫ్ పూసుకోవాలి. చేతిలో పెట్టుకొని వాటర్ కొంచెం చివరిని కొంచెం రాసి దాన్ని ఆఫ్ చేసి, అది చూడండి ఈజీ. దానిలో ఆలు పెట్టేసి, మనం ఇందా మసాలా తయారు చేసాం కదా, ఆలు
అదిగో తడి జుట్టు తడి రాసేసి దాన్ని ఫోల్డ్ చేయటం, ఫోల్డ్ చేసి దాన్ని మడత, ఈజీ, రెడీ. దాన్ని ఆయిల్లో కాల్చాలి, అప్పుడు సమోసా రెడీ. మళ్ళీ మళ్ళీ చూడండి, 1 టైం రెడీ అయినాయి చూసారా? ఎన్ని సమోసాలు రెడీ చేసామో చూడండి. ఒక బాండీలో ఆయిల్ పోసుకొని సమోసాలన్నీ దానిలో తీసుకొచ్చి వేయించుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. మనం ఇందాక వేడిగా డాల్డా వేసాం కదా, బోల్ వస్తుంది మైదా, కరకరలాడుతూ ఉంటుంది, బాగుంటుంది. ఈజీ. సమోసా చుట్టడం చూడండి ఒకసారి, అదిగో రెడీ అయింది. రెడీ అయింది చూడండి సమోసా డెకరేషన్. పచ్చిమిర్చి కాంబినేషన్ బాగుంటుంది. అందరం కూర్చొని ఫ్రెండ్ హౌస్లో టుడే సమోసాతో ఎంజాయ్, స్నాక్స్, పిల్లలము పెద్దలు అందరం కూర్చొని తిన్నాం. ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే, అందుకని సమోసా తయారు చేసాం. ఫస్ట్ తెలియదు బర్త్డే అని, తర్వాత చెప్పారు బర్త్డే అని చెప్పేసి. హ్యాపీ బర్త్డే టు యూ లక్ష్మి. నిమ్మకాయ నీళ్ళు కలుపుకున్నాము, ఎంత బాగున్నాయో నిమ్మకాయ నీళ్ళు. ఫ్రెష్గా కూల్ డ్రింక్ తెచ్చుకోకుండా హెల్త్కి మంచిదని చెప్పేసి లెమన్ వాటర్. స్వీట్ ఏమో కొబ్బరి లౌజ్ తిన్నాం ఫస్ట్, తర్వాత సమోసాలు తినేసి కూల్ డ్రింక్ తాగేసాం అందరం కూర్చొని.